నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము రాజస్థాన్ మేకల మండి అయితే చూపిస్తున్నామండి. ఇది ఎందుకంటే చాలామంది యూట్యూబ్లలో రాజస్థాన్ గోడ్స్ అని యూట్యూబ్లలో చాలామంది వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ జరిగే పచ్చి మోసాల గురించి అయితే ఈ వీడియో అయితే మనం చెప్తున్నాం. అది ఏమిటంటే, ఇప్పుడు చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ తమిళనాడు, కర్ణాటక నుంచి కొనడానికి అయితే అక్కడికి వెళ్తుంటారు. అక్కడ జరిగే మోసం ఏమంటే, మనకి లైవ్ వెయిట్ పరంగా ఇస్తారండి. లైవ్ వెయిట్ వచ్చేసి ఒక లోడుకి వచ్చేసి ఒక 1000 కేజీలు 2000 కేజీలు ఉంటే అది రిమోట్ సిస్టమ్ ఆపరేట్ ద్వారా అది 2000 కేజీలది 3000 కేజీలు చేసి అమ్ముతున్నారు. అది వచ్చేసి మన తెలుగు అతను, హైదరాబాద్ అతను అక్కడ దాదాపు 3 సంవత్సరాల నుంచి దందా అయితే చేస్తున్నాడు. అతను బాగా అబ్జర్వ్ చేసి అతను చాలా వరకు హైదరాబాద్ కానీ, సేలం కానీ, ఆంధ్రాకి కానీ మాల్ అయితే పంపిస్తుంటారు ఈ అజ్మీర్ మేకల్ని. అతను చెప్పేది ఏమంటే, ఇక్కడ మీకు తెలియకుంటే వచ్చి కొనొద్దండి, ఒకవేళ కొన్నా కూడా మోసపోతారు అన్నట్టుగా చెప్తున్నారండి. ఒకవేళ కావాలంటే అతని కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అతని వాయిస్ కానీ చెప్పినది మీరు వినొచ్చు వీడియో లాస్ట్లో. ఇదంతా అజ్మీర్ మేకల్ మండి అండి, రాజస్థాన్. అతని పేరు, అడ్రస్సు మీరు వీడియోలోనే చూడొచ్చు. నమస్కారం అండి, నా పేరు రవితేజ. నాది వచ్చేసి హైదరాబాద్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గర అండి. నేను గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్ ఇక్కడ రాజస్థాన్ నుంచి మాల్ తీసుకొని హైదరాబాద్లో అమ్ముడు కానీ లేదా తమిళనాడు కానీ నా మాల్ రెగ్యులర్గా పోతుందండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండి, 230, 240 అని చెప్పేసరికి మన దగ్గర నుంచి చాలామంది వచ్చేసి ఇక్కడ మాల్ తీసుకొని పోతున్నారు. ఒక్క బండి ఇంకలా నువ్వు 50 తీసుకున్నా 40 తీసుకున్నా సరే, ఒక్క బండి ఇంకలా డబల్ చేసి లైవ్ వెయిట్లో వచ్చేసి ఇప్పుడు 10 కిలోలది ఉందనుకో 15 కిలోలు చేసి అమ్ముతున్నారు, 16 కిలోలు చేసి అమ్ముతున్నారు. అది ఎట్లా అంటే మీకు అర్థం కాదు. అది రిమోట్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర రిమోట్ సిస్టమ్ ఉంటుంది. రిమోట్ సిస్టమ్ తోటి వాళ్ళు ఆ ప్లాన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు టోకెన్ వేయి అంటారు. టోకెన్ వేసి మనం 10,000 వేసాం. 10,000 వచ్చేసి మనకి ఇక్కడ వచ్చి అర్థమైనా కూడా మనం 10,000 విసిపెట్టుకొని రెడీ ఉండము, పైగా 2-3 లక్షలు విసిపెట్టుకొని రెడీ అవుతాం. ఎట్లా అంటే వాళ్ళు చెప్పేది ఏముందంటే, మేము నీకు మంచి మాల్ ఇప్పిస్తాం అని చెప్పి ఎంతో తీసుకుంటారు మన దగ్గర. ఫస్ట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, అరే ఈ పైసలు ఎట్లా ఇప్పిపోతున్నాయి, మనం వాళ్ళు ఏవి ఇచ్చినా తీసుకొని పోవాలి కదా అని ఒక ఆలోచన చేస్తాం. కానీ మనకు ఆడికినంగా లాస్ ఎంత అవుతున్నాం అనేది మనం చూసుకోము. ఒక్క బండి ఇంకా లేదన్న ఒక 7-8 లక్షలు లాస్ అవుతారండి. ఇది అజ్మీర్ బక్రా మండి. నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియో అంతా లాస్ట్ ఎండింగ్లో బక్రా మండి ఎట్లుంటుంది ఏంది అనేది చూపిస్తా. అజ్మీర్ అనేది ఒక హబ్బు, ఈ మండి రాజస్థాన్కి ఒక హబ్బు. ఏడైనా సరే చిన్న మాల్ తీసుకొని అజ్మీర్కి వచ్చి అమ్ముకుంటారు. అజ్మీర్ నుంచి దుబాయ్ కానీ, మన తమిళనాడు, కేరళ, కర్ణాటక, యూపీ, ఢిల్లీ, కాశ్మీర్ అంతా ఇటుకెళ్ళి సప్లై అవుతుందండి. మిలిటరీ మాల్ అంతా ఇటుకెళ్ళి సప్లై అవుతుంది. అవి వచ్చేసి చిన్న జంగల్ కూడా ఉంటుంది. ఇటుకెళ్ళి అడవిలు అంటాం కదా మనం, జంగల్ అంటారు. ఇక్కడ జంగల్ కూడా మనం మాల్ ఇప్పగలుగుతామండి. ఒకవేళ మీకు నమ్మకం ఉండి, ఒకవేళ మీరు రండి, నేను ఫస్ట్ అడ్వాన్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు, రండి వచ్చి చూసుకోండి, మీకు నచ్చితే మాల్ తీసుకొని పోండి. ఇక్కడ చిన్న మండీలు వచ్చేసి జోధ్పూర్ దగ్గర ఒకటి ఉంటుంది, శిక్కర్ మండి అంటారు, టోక్ మండి అంటారు. ఇంకో మాల్వా మండి, చిన్న మండీలు అన్నీ కలిపి ఉంటాయండి. ఆ మండీలలో మీకు ఇప్పగలుగుతాను నేను.